మన దేశంలో దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. అంతకుముందు వరకు రోజు రోజుకు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు స్థాయిలకు చేరిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్ళీ వెనక్కి మల్లుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి అనేక కారణాల వలన పసిడి ధరలు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అలాగే దీపావళి పండుగ గిరాకీ కూడా ధరలు పెరిగేందుకు కారణమైంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా పతనమవుతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్కు దిగుతున్నారు. భారీగా విక్రయిస్తున్న క్రమంలో గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 22వ తేదీన గ్లోబల్ నేషనల్ రేట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఒక్కరోజే $240 డౌన్ అయింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4104 స్థాయికి దిగి వచ్చింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఒక్కరోజే 7% పైగా పడిపోయి $48 స్థాయికి దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 3 రోజుల్లో 2200 మేర పడిపోయింది. ఇవాళ తులం బంగారం రేటు ₹110 మేర తగ్గి 1,30,580 వద్దకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై ఇవాళ ₹100 తగ్గి దీంతో తులం గోల్డ్ రేటు 1,19,700 స్థాయికి దిగి వచ్చింది. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు తగ్గడంలోనూ అంతకు మించి పోటీ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 8,000 మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,82,000 వద్దకు దిగి వచ్చింది. ఇక ముంబై, ఢిల్లీలో 1,64,000 వద్ద వెండి లభిస్తోంది. వెండి రేట్లు అక్టోబర్ 22వ తేదీ అంటే బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం మారుతుంటాయి. ధరలు సైతం ప్రాంతాలను బట్టి మారతాయి.